పోలింగ్ ముగిసింది. ఓట్ల జాతరకు తెరపడిన పాత బస్తీలో కొత్తగా పొలిటికల్ హైడ్రామా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బోగస్ ఓట్ల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఎన్నికల వేడి మాత్రం ఇంకా సెగరేపుతూనే ఉంది. ఓ పోలింగ్ బూత్ లో మహిళా ఓటర్ బుర్ఖాలు తొలగించారనే ఫిర్యాదుపై మాధవీలతపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రచార పర్వంలో విల్లు విన్యాసం వంటి ఘటనలపై విమర్శలు, వివాదాలు చెలరేగాయి. అయితే వాటిని సమర్థించుకున్నట్టుగానే తాజా బుర్ఖా వివాదంపై కూడా తన స్టైల్లో స్పందించారు మాధవీలత. బీజేపీకి ఓటు వేసే వాళ్లను అడ్డుకుంటున్నారని, ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో తాను పోలింగ్ కేంద్రాలకు వెళ్లారన్నారు. ఆ విషయంపైనే అక్కడున్న పోలీసులను ప్రశ్నించారన్నారు. ఆ సందర్భంలోనే హిజాబ్ ధరించి వచ్చిన మహిళను మర్యాదగా వాళ్ల ఐడియా అడిగి పరిశీలించా అన్నారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు ఆమె. బోగస్ ఓట్లపై తెలంగాణ సీఈఓ వికాస్ రాజును ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశా అన్నారు మాధవీలత. బోగస్ ఓట్లను తీసివేస్తామని చెప్పారే కానీ అది జరగలేదన్నారు. బీజేపీకి ఓటు వేసే వారి ఓట్లను మాత్రం తొలగించారని ఆరోపించారు మాధవీలత. దాదాపు 1,50,000 ఓట్లు తొలగించారని, ఈ అంశంపై తప్పక న్యాయ పోరాటం చేస్తామన్నారు. తనపై నమోదైన కేసులను ఏమాత్రం లక్ష్య పెట్టనన్నారు మాధవీలత. పాత బస్తీలో బోగస్ ఓట్లను తొలగించడమే తన లక్ష్యమన్నారు మాధవీలత. ఇన్నాళ్లు ప్రచారంలో ఈ విషయాన్ని ప్రస్తావించా. ఇక బోగస్ ఓట్ల తొలగింపే టార్గెట్ గా పాదయాత్ర చేస్తా అన్నారు.